ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా 10వ తరగతి చదివే విద్యార్థులకు శ్రీ విశ్వ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో మెగా స్కాలర్షిప్ టెస్ట్ ను నిర్వహించారు. ఉక్కు నగరం సెక్టార్ 3లోని ఉన్న డిఏవి సెంచినరీ పబ్లిక్ స్కూల్లోని ఆదివారం జరిగిన ఈ మెగా స్కాలర్షిప్ టెస్టుకు గాజువాక ప్రాంతంలో ఉన్న A1 గ్రేడ్ స్కూల్స్లోని చదువుతున్న 800 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారని శ్రీ విశ్వ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ టాలెంట్ టెస్టు 240 మార్కులకు పెట్టడం జరిగిందని, ఇందులో 180 నుంచి 200కి మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజు రాయితీ ఉంటుందని అన్నారు. మన డిఏవి సెంటర్లో శ్రీ విశ్వ కాలేజీ తరపున వాళ్ళు కండక్ట్ చేసే మెగా స్కాలర్షిప్ టెస్ట్ ఒక 800 స్టూడెంట్స్ వచ్చి మన స్టీల్ ప్లాంటు, గాజువాక, తర్వాత కోరణపాలెం టాప్ ఏ గ్రేడ్ స్కూల్స్ పిల్లలు వచ్చి ఎగ్జామ్ రాసి ప్రతి ఒక్కరూ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు. శ్రీ విశ్వ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 5 ఇయర్స్ వైజాగ్లో కంప్లీట్ అయింది. ఒక 23 బ్రాంచ్లు ఉన్నాయి. 23 బ్రాంచ్లో 7500 స్టూడెంట్స్ చదువుతున్నారు. ఎవ్రీ ఇయర్ మనం కంటిన్యూస్గా ఒక 20 ఐఐటి సీట్స్, ఒక 100 ఎన్ఐటి సీట్స్, అలాగే ఒక 100 మెడికల్ సీట్స్ ఇస్తాం. సో ఇప్పుడు వరకు శ్రీ విశ్వ పెట్టి 5 ఇయర్స్లో 350 ఎన్ఐటి మెడికల్ అలాగే ఐఐటి సీట్లు ఇచ్చి ఒక వైజాగ్లో ఒక ప్రభంజనం సృష్టించింది ఒక్క ఏకైక విద్యా సంస్థ శ్రీ విశ్వ. ఈరోజు ఈ మొత్తం ఈ స్టీల్ ప్లాంట్, గాజువాక ఈ సరౌండింగ్స్లో ఉన్న మన 10th క్లాస్ పిల్లలు అంటే డిపిఎస్, దీపాలు, డిఏవి, చైతన్య, నారాయణ, అలాగే చలపతి, సెయింట్ జోసెఫ్ ఇలా టాప్ స్కూల్స్లో ఉన్న పిల్లలు వచ్చి మన కాలేజీ తరఫున ఇక్కడ సెంటర్ డిఏవి సెంటర్ పెట్టి మార్నింగ్ 10 to 12 ఎగ్జామ్ జరుగుతుంది. ఆల్మోస్ట్ పిల్లలు కూడా చాలా హ్యాపీగా రాస్తున్నారు. ఈ మార్క్స్ 100% స్కాలర్షిప్ ఉంటుంది, అలా 50% స్కాలర్షిప్ ఉంటుంది, 25% స్కాలర్షిప్ ఉంటుంది. అంటే మన ఫీజు రాయితీ డిపెండ్స్ అపాన్ మార్క్స్ బట్టి. ఆ మార్క్స్ ఎన్ని వస్తాయంటే పేపర్ కంప్లీట్గా 240కి ఉంటుంది. ఆ 240లో 180, 190 వస్తే డెఫినెట్లీగా మంచి ఫీజు కన్సెషన్ ఇచ్చి పిల్లడు అడ్మిషన్ చేస్తారు. మనం ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కంటిన్యూస్గా వైజాగ్లో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ, ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు ఉన్న ఫ్యాకల్టీ అందరూ ఐఐటి మంచి ఫ్యాకల్టీ ఉన్న విద్యా సంస్థ. మనం కూడా ఎప్పుడు కంటిన్యూస్గా రిజల్ట్ ఇస్తున్నాం. ఇక్కడ కూడా డిపిఎస్, దీపాల పిల్లలు చాలామంది ఐఐటి, ఎన్ఐటి సెలెక్ట్ అయ్యారు. కాబట్టి ఆ దూరంలో నెక్స్ట్ మనకి వైజాగ్, మధురవాడ, ఎండాడ అవన్నీ హాస్టల్ ఉన్నాయి. డే స్కాలర్స్కి వచ్చేటప్పుడు మన ద్వారకా నగర్లో మెయిన్ బ్రాంచ్ ఉంది. అప్పుడు కూడా ఒక 2000 స్టూడెంట్స్ ఉన్నారు, డే స్కాలర్ అండ్ హాస్టల్స్. సో కాబట్టి మనకున్నది ఏంటంటే ఒకటి అకాడమిక్ కరికులం, అంటే స్ట్రాంగ్ కరికులం ఉంటుంది. సో పిల్లల్ని చాలా అంటే ప్రతి స్టూడెంట్స్ని, యావరేజ్ ఉన్న స్టూడెంట్స్ని కూడా అబవ్ యావరేజ్ తీసుకెళ్ళి మనం ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఈ అవకాశం